సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ అలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలామంది అడుగుతున్నారండి, మనం కిషోర్ బ్రోని అడుగుదాము ఆ డౌట్స్ అనేది కిషోర్ బ్రదర్ నుంచి తెలుసుకుందాం. ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇప్పుడు పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది కదా, గ్రేడ్ని బట్టి అనేది మనం డిసైడ్ చేసి చెప్పగలుగుతామా, లేకపోతే అట్లా కొద్దిగా చెప్తే నాకు కూడా జనానికి అర్థమవుతుందని నేను అడుగుతున్నాను కదా. యాక్చువల్లీ చాలామంది డౌట్ అదే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి కాస్ట్ ఎంత అవుతుంది అని చెప్పి మాత్రమే అడుగుతారు. కానీ వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు, ఎలాంటి టెక్నిక్ తీసుకుంటున్నారు దానిపైన డిపెండ్ అయి ఉంటుంది కాస్ట్ అనేది. ఫర్ సపోజ్ మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తా. ఫస్ట్ గ్రేడ్ బాల్నెస్ తీసుకుందాం. ఫస్ట్ గ్రేడ్ బాల్నెస్లో ఆల్మోస్ట్ 1000 గ్రాఫ్ట్ టు 1500 గ్రాఫ్ట్ వరకు పట్టే ఛాన్స్ ఉంటుంది. అదే సెకండ్ గ్రేడ్ గ్రాఫ్ట్ తీసుకుంటే 2000 to 2500 గ్రాఫ్ట్ పట్టే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే డెన్సిటీని బట్టి, హెయిర్ లైన్ స్ట్రక్చర్ని బట్టి. ఇప్పుడు కాస్ట్ విషయానికి వస్తే మీరు ఒక క్లినిక్ని చూజ్ చేసుకుంటే, ఫర్ సపోజ్ ఈ క్లినిక్ గురించి చెప్దాం. హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోలో ప్రజెంట్ కాస్ట్ ఎలా తీసుకుంటున్నారంటే, బేసిక్ టెక్నిక్ అంటే 3 టెక్నిక్లు ఉన్నాయి కంప్లీట్గా. దాంట్లో బేసిక్ టెక్నిక్ బయో ఎఫ్ఈ అని చెప్పి పిలుస్తారు. ఈ టెక్నిక్కి 20 రూపీస్ పర్ గ్రాఫ్ట్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు మనం 1000 గ్రాఫ్ట్కి లెక్కేసుకోండి. ఫర్ సపోజ్ నీకు 1000 గ్రాఫ్ట్ పట్టాయి, 20 రూపీస్ వేసుకుంటే ఎంత అవుతుంది? 20,000 అవుతుంది. ఇలా సేమ్ సెకండ్ గ్రేడ్ బాల్నెస్కి 2000 గ్రాఫ్ట్ పట్టాయి, 20 రూపీస్ వేసుకుంటే 40,000 అవుతుంది. ఇలా మనకు అర్థమయ్యేటట్లు. ఇప్పుడు అదే మిడ్ రేంజ్ టెక్నిక్ ఐఎఫ్ఈ 30 రూపీస్ పర్ గ్రాఫ్ట్ వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. సమ్ టైమ్స్ సిచ్యువేషన్ని బట్టి కాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుంది. కానీ ప్రజెంట్ తీసుకునే కాస్ట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు అదే ఐ టెక్నిక్ బిగ్ ఎఫ్యూలో మంచి రిజల్ట్ వస్తున్నాయి, ఎందుకంటే దీంట్లో వాడే ఎక్విప్మెంట్స్ మంచివి కాబట్టి. ఇది కూడా దానికి తగ్గట్టే కాస్ట్ తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ 40 రూపీస్ పర్ గ్రాఫ్ట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు, చాలా ఎక్కువే. కానీ వాడే ఎక్విప్మెంట్స్ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. మనకు చేసే క్వాలిటీని బట్టి కాస్ట్ వేరియేషన్ అనేది పక్కాగా ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి మన రిజల్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చాలా క్లినిక్లలో ఇంకా తక్కువకే చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఏ టెక్నిక్ చేస్తున్నారు, ఎలాంటి రిజల్ట్ వస్తుంది, ఏ డాక్టర్ చేస్తున్నాడు, మొత్తం కంప్లీట్గా మనకు సర్జరీ ఎలా జరిగింది అనేది మనం చెక్ చేసుకోవాలి. ప్రతిదీ చెక్ చేసుకోవాలి. మీరు క్లినిక్కి వెళ్ళేటప్పుడు ఆడ కేస్ స్టడీ చెక్ చేయండి, తప్పేం లేదు. ఆడ రిజల్ట్ ఎలా వస్తుంది, వాళ్ళకు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఆ క్లినిక్లో, ప్రతిదీ తెలుసుకున్న తర్వాతనే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి. ఇంకోటి డిస్కౌంట్ గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. ఫెస్టివల్స్ అప్పుడు డిస్కౌంట్లు ఉండవా? న్యూ ఇయర్ వస్తుంది, ఇప్పుడు ఇంకొక 4 రోజుల్లో న్యూ ఇయర్ ఉంది, న్యూ ఇయర్కి డిస్కౌంట్ ఇవ్వరా? ఈ డిస్కౌంట్ అడుగుతా ఉన్నారు. ఒక రకంగా చేసేది ఏంటంటే, మనం వీడియోస్ కేస్ స్టడీ చేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది, మన కేస్ స్టడీస్ పంపిస్తారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ కాస్ట్ ఎంత అనేది మనకు తెలియదు, కాబట్టి ప్రతి కేస్ స్టడీకి కాస్ట్ చేయలేము. ఎందుకంటే వాళ్ళకు సమ్ సిచ్యువేషన్లో డిస్కౌంట్ ఇచ్చిండొచ్చు, అది మనకు తెలియదు. అది ఎవరికి తెలుస్తుంది? కొన్ని కేస్ స్టడీస్ మాత్రమే. అది కూడా ఏదైనా మనకు తెలిసిన వాళ్ళు ఏదైనా చేయించుకొని వాళ్ళ కేస్ స్టడీస్ మన దగ్గరకు వస్తే వాళ్ళకి ఎంత డిస్కౌంట్ ఇచ్చారు అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి మనం ఎప్పటికైనా వాళ్ళకి బిగ్ ఎఫ్యూ ఉంటే బిగ్ ఎఫ్యూ కాస్ట్ ఎంత ఛార్జ్ చేశారు అనే విషయం గురించే మాట్లాడతాం. కానీ ఈ డిస్కౌంట్ గురించి మనం మాట్లాడడం. కొన్ని సిచ్యువేషన్లో, ఫర్ సపోజ్ ఇప్పుడు ఇయర్ ఎండ్ సిచ్యువేషన్లో క్లినిక్ చూజ్ చేసి డిస్కౌంట్లు కూడా ఇస్తారు. అది కూడా హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరు బ్రాంచ్ అని, హైదరాబాద్ బ్రాంచ్ అని, సూరత్, పూణే, ఇట్లా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒకలాంటి డిస్కౌంట్ ఉంటుంది, అది మనం క్లియర్గా చెప్పలేం. అది కంప్లీట్గా మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తాము, అండ్ మా నెంబర్ కూడా ఇస్తాము. కొన్ని విషయాలు మాత్రం ఇట్లా చెప్పుకోలేని విషయాలు అనమాట. అట్లా డిస్కౌంట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అది కూడా మనం మాట్లాడాలి. డెఫినెట్గా వాళ్ళని అడగండి, తప్పేం లేదు. మీకు కాస్ట్ ఏదైనా మాట్లాడేటప్పుడు మీరు కూడా అడగండి, అండ్ క్లినిక్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏదైనా ఉన్నా డౌట్ క్లియర్ చేసుకోండి. ప్రతిదీ తెలుసుకున్న తర్వాతనే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి. డిస్కౌంట్ ఇస్తే రిజల్ట్ రావా? అంటే అది యూట్యూబర్కి నీకు వచ్చింది, నాకు వచ్చింది, యూట్యూబర్లకే రిజల్ట్ వస్తుంది, మాకు ఎందుకు రావు అంటే శ్రద్ధ పెట్టి చేయరా మిగిలిన వాళ్ళకి అట్లా అని చాలామంది అది కూడా అడుగుతూ ఉన్నారు. మీ ఇద్దరు బాగానే ఉంటున్నారు, మా రిజల్ట్ మాకు నమ్మకం లేదు, మీరంటే యూట్యూబ్లో ఉన్నారు కాబట్టి
అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అందరికీ సమానమైన సర్జరీ రూల్స్, సమానమైన టెక్నిక్, సమానమైన డాక్టరు, సో ప్రతి ఒక్కటి మర్యాద కానీ ఏదైనా సరే అలానే ఉంటుందా, లేకపోతే బయట వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఏమైనా తగ్గుతుందా, లేకపోతే ఎట్లా ఉంటుంది? ఏమన్నా బయట తెలియని వాళ్ళు, నాలెడ్జ్ కూడా తెలియదు, సర్జరీ చేయించుకుంటున్నారు, వాళ్ళకి ఎలా వస్తుంది రిజల్ట్? యాక్చువల్లీ బ్రదర్స్, మేమంతా స్టార్టింగ్లో నేను క్లినిక్ వెళ్ళేటప్పుడు, బ్రహ్మ బ్రో క్లినిక్ వెళ్ళేటప్పుడు అసలు మేము యూట్యూబర్స్ అని కూడా వాళ్ళకి తెలియదు. అసలు మేము చెప్పలేదు దాని గురించి, ఆ సబ్జెక్టే లేదు అసలు. ఇప్పుడు కూడా మేము వీడియోస్ ఎందుకు చేస్తున్నామంటే జస్ట్ గైడెన్స్ కోసం మాత్రమే వీడియోస్ చేస్తున్నాం. ప్రతిదీ రెస్పాన్సిబిలిటీ ఎంక్వైరీ చేసుకునే బాధ్యత మీదే. ఎందుకు మీ మీద భారం మోస్తున్నామంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈరోజు క్లినిక్లో సర్జరీ చేయించుకున్నా, నేను ఎక్కడో ఉన్నా, నేను క్లినిక్లో లేను ప్రజెంట్, అక్కడ ఏం జరుగుతుంది సిచ్యువేషన్ అనేది నాకు తెలియదు. నేను వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, అన్ని విధాలా బాగానే ఉంది. నేను ఎప్పుడైతే రీసెంట్గా నేను 2 మెంబర్స్ని బిగ్ ఎఫ్యూ కోసం అని చెప్పి వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తే నేను పూణేకి వెళ్ళి సర్జరీ చేయించా. చేపించడం అంటే నేను దగ్గరున్నా, బట్ నేను మరీ వాళ్ళ అంత కేర్ అయితే తీసుకోలేదు. నా తగినంత కేర్ మ్యాక్సిమం చెప్పినట్టు పర్ఫెక్ట్గా సర్జరీ జరిగింది కాబట్టి నేను ఎక్కువగా ఇది కాలేదు. అంటే నేను ఉన్నా లేకపోయినా వాళ్ళ కేరింగ్ ఎట్లుంది అనేది మాత్రమే నేను చెక్ చేశా. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి ఆ కేస్ స్టడీస్ గురించి కూడా రీసెంట్ వీడియోస్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. బట్ మనకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎవరు ఫేస్ రివీల్ చేయరు కదా, అది పెద్ద ప్రాబ్లం. అందుకనే మన తెలుగు వాళ్ళకి చాలామందివి నేను వీడియోస్ చేయలేకపోతున్నాం. వాళ్ళకి ఏం జరిగినది అనేది కూడా మనకు సరిగా తెలియదు, వాళ్ళకి వీడియోస్లో పెట్టట్లేదు కాబట్టి. కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, క్లినిక్ వెళ్ళి ప్రతిదీ తెలుసుకోండి, తప్పేముంది. ఈరోజు నీకు సర్జరీ ఉందంటే ముందు రోజు వెళ్ళి ఆడ ఏం జరుగుతుంది ఏంటి అనేది దగ్గరుండి చూడు. చేసిన వాళ్ళు కూడా ఉంటారు, చేసిన వాళ్ళు వస్తుంటారు. అడగచ్చు డైరెక్ట్ గా, అసలు నువ్వు చేయించుకోవడానికి వెళ్ళకపోయినా డైరెక్ట్ గా వెళ్ళినా కూడా ఎవరో ఒకరు కనిపిస్తారు, వాళ్ళని అడగచ్చు ఏం జరుగుతుంది, ఇక్కడ ఏదైనా ఫ్రాడ్ చేస్తున్నారా ఏంటి అని కూడా చెప్తారు కదా. తెలుసు, జనరల్ గా నార్మల్ గా వెళ్ళినా కూడా మనం చెప్పేది కాదు. అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మీకు చెప్తారు కదా ఏం జరుగుతుంది అనేది. క్లినిక్ ఎట్లా ఉంది అనే రెస్పాన్సిబిలిటీ మీదే, మీరే చూస్ చేసుకోవాలి, మీరే తెలుసుకోవాలి. చేయించుకుంటే అసలు ఎలా ఉంటది ఏంటి. 10 క్లినిక్లు చూడండి, 10లో జెన్యున్ గా డాక్టర్ ఎవరున్నారు, ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఉన్నారా లేదా, అంతే. అసలు జెన్యున్ డాక్టరా లేదా, లేకపోతే ఇంకేదన్నా బయట అతను వచ్చి తెచ్చి సర్జరీ చేస్తున్నారా, ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా అడగంగానే ఇస్తారు. నెట్లో ఉంటాయి సైట్, సో అన్నిట్లో చెక్ చేసుకోవచ్చు. లేదంటే డాక్టర్స్ని వాళ్ళని డైరెక్ట్గా అడిగిన సర్టిఫికేట్స్ అనే వాళ్ళు చూపిస్తారు. ప్రతి ఒక్కటి అన్నీ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఒకటైతే చెప్పగలుగుతామండి, మేము వచ్చినా మాతో పాటు ఎవరు వచ్చినా సరే ప్రొసీజర్ అనేది సేమ్ ఉంటుంది, ట్రీట్మెంట్ అనేది అందరికీ సేమ్ ఉంటుందండి. సో నాలెడ్జ్ అనేది మాకు ఎక్కువ ఉంది కాబట్టి సో మేము సబ్స్క్రైబర్ని అడుగుతాం ఎలా కావాలి, ఎలా చేస్తే మంచిది, మీకు ఎలాంటి హెయిర్ లైన్ కావాలి, ఎలాంటి డెన్సిటీ కావాలి, సో ఏంటి అనేది మేము కనుక్కొని వాళ్ళని సో దానికి తగ్గట్టు డాక్టర్కి చెప్పి దగ్గరుండి మనం సర్జరీ ఇట్లా చేయండి, మాకు ఇట్లా కావాలి అంటే మనం జనరల్గా చెప్తున్నా కటింగ్ షాప్కి వెళ్తామండి, అందరికీ కటింగ్ చేయడం వచ్చు. కొంతమందికి చెప్పుకోరు, వెళ్ళి కూర్చొని చేసేయండి ఎటొకట అంటే కొన్నిసార్లు మనకు నచ్చదు. మన దగ్గరుండి పలానా చోట షార్ట్ చేయి, ఇక్కడ హై బెంచు, సో వేరే దగ్గర కట్ చేస్తే మంచిగా ఉంచు మన స్టైల్గా మనం చేయించుకున్నాం. అట్లానండి సర్జరీ అనేది కూడా మనకి ఎలా కావాలంటే అలా డెన్సిటీ అనేది మనకి ఇస్తారు. మన డోనర్ ఏరియాని బట్టి అనేది కాంప్లికేషన్స్ ఏమన్నా సరే ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కటి అనేది అందరికీ సమానమైన ట్రీట్మెంట్ సమానమైన అనేదే ఉంటుందండి. యూట్యూబ్ ఇంకోటి ఏమన్నా వచ్చి సెలబ్రిటీ అని అంటే అట్లా ఏముండదు. ఇక్కడైతే నార్మల్ ఈక్వల్గా చూసుకుంటారు అందరినీ. సో భయపడాల్సిన అయితే ఏం లేదు. సో 2 సబ్స్క్రైబర్లు కూడా ఆల్రెడీ బ్రో వెళ్ళి చాలా విజయవంతంగా వెళ్ళి తీసుకొని వచ్చారు, సర్జరీ చేయించుకున్నారు ప్రతి ఒక్కటి అనేది. సో మీరు కూడా వీడియోస్ కూడా చూడొచ్చు కిషోర్ ఎస్టీ ఛానల్లో. ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ప్రతిదీ అనేది కాస్ట్ గురించి కానీ ప్రతి ఒక్కటి అనేది డీటెయిల్స్ కూడా చెప్పారు. సో ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయిందండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే సో ప్రతి ఒక్కటి అనేది మమ్మల్ని అడగచ్చు. సో ఎవరన్నా మాట్లాడాలనుకున్నా సరే నేను డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, స్క్రీన్ పైన కూడా ప్రొవైడ్ చేస్తాం మా డీటెయిల్స్ అన్నీ. సో అందరూ ఎవరైనా సరే మనకి మాట్లాడాలనుకుంటే సో మెసేజ్ చేయండి, ప్రతి ఒక్క దానికి ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇస్తూ ఉంటాం. సో మీ సపోర్ట్ మా ముందుకు ఇలానే వస్తూ ఉంటాయండి. సో మంచి మంచి వీడియోస్ కంటెంట్ ఏ వీడియోస్ ఏమన్నా సరే మేము ముందుకు తీసుకొని వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అండ్ లవ్. సైనింగ్ ఆఫ్.
సో బాయ్ బ్రదర్స్, బాయ్ ఆల్.